నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చేతి వృత్తుల నైపుణ్య అభివృద్ధి కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. చేతి వృత్తుల ద్వారా చేసే పనులు చాలా అద్భుతంగా ఉన్నాయని కితాబు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద కేటీఆర్ కు ఘన స్వాగతం. ఆదిలాబాద్ లో జరిగే రైతు ధర్నాకు కేటీఆర్ తో బయలుదేరిన కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నాయకులు. సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నందు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మరియు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ భేటీ. విచారణ కొరకు పిలిపించిన కమిషనర్ సివి ఆనంద్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమృత హోటల్లో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తుల నైపుణ్య అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ చేతి వృత్తుల ద్వారా చేసే పనులు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటివి చేసే వారిని అభినందిస్తున్నానని అన్నారు. ఇంట్లోనే ఉండి ఉపాధి కల్పిస్తున్న జౌళి శాఖ హైదరాబాద్ బ్రాంచ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. మీకేమైనా అవసరం ఉంటే నా వంతుగా మీకు తోడ్పడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ సుహిత, జి మార్చి కామిరెడ్డి, జిల్లా వెదురు సంఘం అధ్యక్షులు అరిణి కిషన్, విజయసాగర్, ప్రకాష్, శ్యామల, వెదురు వస్తువుల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. తిరిగిపోదు. ఇప్పుడు మనకి మోర్లు కూడా అన్ని హలో హ్యాండీక్రాఫ్ట్స్ ఇంతవరకు ఇక్కడ ఓన్లీ మేదరమే కాకుండా ఏ కులస్తులు కూడా కళాభారతి అడుగు పెట్టుకుని కళాభారతి మీద ప్రోగ్రామ్ చేశారు సార్. వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అక్కడ కళాభారతిలో ప్రోగ్రామ్ చేసుకోవడం అంటే ఫీజు కట్టాల్సి వస్తుంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ మరియు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో జరిగే రైతు ధర్నాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుండి ఆదిలాబాద్ లో జరిగే రైతు ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ తో సహా కలిసి బయలుదేరారు. వీరితో పాటు కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్ ఆఫీస్ మాజీ ఎంపీసీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, గిరిగంట లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు చెలిమేల భానుప్రసాద్, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు బయలుదేరారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నందు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మరియు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం రెండు పార్టీల మధ్య జరిగిన గొడవకు సంబంధించి విచారణ కొరకు కమిషనర్ సివి ఆనంద్ వారిని తమ ఆఫీస్కు పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను వారి మాటల్లోనే విందాం. पोचमा बस्ती का टेम्पल का इतना बड़ा मसला हुआ, जब ऑपोजिशन नज़र नहीं आती, कहीं पे कुछ आग लगती है, कहीं ऑपोजिशन नज़र नहीं आती, कहीं पे कुछ हादसा होता है जब ऑपोजिशन नज़र नहीं आती, कहीं पे कोई मसाइल होते हैं जब ऑपोजिशन नज़र नहीं आती, तो सिर्फ ऐसा क्यों होता है कि अपने पॉलिटिकल रोटियां सेकने के लिए लोग अपोजिशन का नाम लेके आगे आते हैं. तो हमने यही कहा है कि, और ये लड़ाई का हमने पूरी तरीके से जो वहाँ पर जो हुआ था उसका पूरा वीडियो हमने बताया है. कमिश्नर साहब का जो शुरुआत में जिस तरीके से लड़ाई हुई थी उसका नहीं था, वो हमने बताया, और हम बिल्कुल कमिश्नर साहब के इंस्ट्रक्शन को फॉलो करेंगे और कानून के तहत अपना काम पूरी तौर पे और मजबूती से जारी रखेंगे. शुक्रिया. पुलिस परमिशन लेके फिरो, जाओ. और मैंने तो वहां पे कहा भी है कि मियां तुम मेरे एरिया के एक वोटर हो, अगर तुम्हारे पास भी कुछ काम आता है मुझको बोलो, मैं इंशाल्लाह तुम्हारा भी काम करूंगा. उनको भी ये समझना चाहिए कोई भी मसाइल अगर है, उनकी कोई ओहदेदार तो बात नहीं सुनेगा, क्योंकि उसके प्रिविलेजेस एमएलएस के साथ रहते हैं. अगर कोई भी अवामी मसाइल है और आप सीरियस है इसको हल करने के लिए, मेरे सामने लाइए. वो भी एक मेरे वोटर है और मैं एक वोटर का जैसा हक अदा करता हूं उनके भी काम कराऊंगा. आइए बोलिए, जो चीज़ नहीं आती वो करने की कोशिश मत करिए, जिसको करना आता है उससे कराइए, और इंशाल्लाह हम अवाम के तवक्कुआत पे उतरेंगे इंशाल्लाह ताला. शुक्रिया. एमएलए साहब कुछ बोलना चाहेंगे? कुछ बोलेंगे? कुछ बोलना चाहिए? क्या बोलने का है? केस का क्या बोलना थे जी? हमारे बाउंड ओवर करने को बुलाए, साइड है एमआईएम पार्टी का एक्सप्लेनेशन कुछ सुने, साइड भी कांग्रेस पार्टी फिरोज खान का एक्सप्लेनेशन सुने, और ये ताकीद करे कि नामपल्ली आपकी भी है, नामपल्ली फिरोज हमारी भी है, नामपल्ली सबकी है. आप जो एरिया में फिरोज खान जाते एमआईएम नहीं आना, एमआईएम जो एरिया में जाते वहाँ पे फिरोज खान नहीं आना. लॉ एंड ऑर्डर डिस्टर्ब नहीं होना, आवाम की सेवा करो, जो आपकी जिम्मेदारियाँ हैं आप वो करिए. ये अभी यहाँ से आप पेश नहीं आएंगे नामपल्ली में जी? फिरोज खान फिर से रहेंगे क्या दौरे वगैरह? कई को नहीं करेंगे, फिरोज खान तो बराबर करेंगे दौरे, राइट? शुक्रिया. हाँ, फिरोज खान भी करेंगे, सामने वाली पार्टी भी करेंगे. जमहूरियत है, हर किसी को फिरने का इख्तियार ये कानून दिया, मगर पीसफुल कानून को हाथ में बगैर लिए के अमन शांति को मद्देनजर रखते हुए सुकून से पब्लिक का जाइए, काम करिए. जय हिंद, जय कांग्रेस. ఆంధ్ర ఒడిశా ప్రభుత్వాలు కలిసి జంజావతి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం జిల్లా కొమరాడ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల జంజావతి ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. అటు ఒడిశాలోనూ ఇటు ఆంధ్రలోనూ కూటమి బీజేపీ ప్రభుత్వాలు ఉండడం వల్ల ఈ జంజావతి ప్రాజెక్టు సమస్య సానుకూలంగా పరిష్కరించే దిశగా కూటమి రాజకీయ నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు జంజావతి రిజర్వాయర్ను పూర్తి చేసి ఈరోజు రైతులకందరికీ సాగునీరు అందించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఆలోచించాలని కోరుతూ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలం కంబవలస పంచాయతీ పరిధిలో 1979లో 4 మండలాలకి సీతనగరం, పార్వతీపురం, గరుపిల్లి, కొమరాడ మండలం సంబంధించి 24,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 1979లో ఈ జంజావతి రిజర్వాయర్ ప్రారంభించారు. నేటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఒరిస్సా ప్రభుత్వంతో 5 గ్రామాలు, 125 కుటుంబాలు, 1100 ఎకరాల భూమిని పరిష్కారం చేయలేక ఈరోజు 40 సంవత్సరాల కాలయాపన చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన కొమరాడ మండలంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఈ జంజావతికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మన కూటమిలో అటు ఒరిస్సా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఈ సమస్య ఏదైతే 1100 ఎకరాల సమస్య, 5 గ్రామాల సమస్య, అలాగే ఇప్పుడు ఈ సమస్య ఏదైతే ఉంది ఈ సమస్యను పరిష్కరించే దిశగా మనం అందరం ఆలోచించి జంజావతిని పూర్తి చేస్తామని చెప్పి సమావేశం ఏర్పాటు చేశారు.
నేటికి 2 నెలలు అవుతుంది కూడా ఇంకా సమావేశం తాలూకు తీర్మానాలుగా ఏవి కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు ఆ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో 2006లో 12,000 ఎకరాలకు ఆసియాలో అతిపెద్దదని రబ్బర్ డ్యామ్ తెప్పించారు. అది కూడా పూర్తిగా నీరు అందని పరిస్థితి ఉంది. ఇక్కడ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ నీరు కూడా కేవలం 4,000 ఎకరాలకు నీరు అందించే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అలాగే మిగతా పార్టీ నాయకులు ప్రజా సంఘ నాయకులతో కలిసి ఈ జంజావతిని ఇప్పటికే కాలయాపన జరిగింది 40 సంవత్సరాలుగా. ఇకనైనా ఈ జంజావతి రిజర్వేర్ పూర్తి చేసే దిశగా 24,000 ఎకరాలకు నీరు అందించే విధంగా ఈ రైతులకందరూ భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వంలో నాయకులతో పాటు మిగతా ప్రజా సంఘాలు మిగతా పార్టీ నాయకులందరూ కలిసి ఒక కమిటీ వేసి ముందుగా ఈ జంజావతి రిజర్వాయర్ సాధించే దిశగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాలకి విన్నవించుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా మద్దమరి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను సేవలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ గార్ల ఆదేశాల మేరకు మందమరి పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్ హౌస్లో పోలీస్ స్టేషన్లో ఉండే రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, హిస్టరీ షీట్స్, స్టేషన్ లాకప్, స్టేషన్లో ఉపయోగించే ఆయుధాలు, డయల్ 100 వ్యవస్థ పనిచేయ విధానం, పోలీసు వారి యొక్క ముఖ్య విధులు, పోలీసు యూనిఫామ్, ట్రాఫిక్ రూల్స్, నూతన చట్టాలు, ఇతర అంశాలపైన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ మీరు ఇప్పుడు పిఎస్కి వచ్చేటప్పుడు చూస్తే ఫస్ట్ ఇక్కడ రాగానే ఒక చైర్ కనబడుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క రకం ఉన్నా కూడా ఫస్ట్ కనబడే చైర్ ఇక్కడ చైర్ ఉంటుంది. కూర్చోండి. ఇచ్చిన కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఏఎస్ఐ వరకు కూడా డ్యూటీ ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ మన ఈ టౌన్ పోలీస్ స్టేషన్ కాబట్టి SHO ఎస్ఐ ఉంటాడు. ఇక్కడ నేను ఎస్ఐ నేను పోస్ట్ నాది. ఇక్కడ నేనున్నా కాబట్టి మా దగ్గర డ్యూటీ ఆఫీసర్గా ఒక్కొక్క రోజు ఒక్కరిని పెట్టేస్తాం. యాక్చువల్ 8 hours డ్యూటీ ఉంటుంది. 8 hours డ్యూటీ ఉండి తర్వాత 8 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ 8 hours డ్యూటీకి వస్తూ ఉంటారు. అది షిఫ్ట్ డ్యూటీస్ అంటారు. సో ఇట్లా విధంగా ఇప్పుడు 24/7 ఇక్కడ ఈ చైర్లో ఎవరొకరు తప్పకుండా ఉంటారు. ఇక్కడ ఈ చైర్లో ఎవరొకరు తప్పకుండా ఉంటారు. దాని తర్వాత మన దగ్గర సెకండ్ అదనపు ఎస్ఐ ఉన్నారు కాబట్టి సార్ చైర్ అక్కడ ఉంటారు, అదనపు ఎస్ఐ గారు. తర్వాత ఇక్కడ రికార్డ్ మెయింటెనెన్స్ కోసం రికార్డు రాసేవాళ్ళు, తర్వాత పిఎస్ స్టాఫ్, తర్వాత వాళ్ళకు అక్కడ వర్క్ ఏరియా ఉంటుంది. తర్వాత పక్కనే మన కమాండ్ అండ్ కంట్రోల్, మన పోలీస్ స్టేషన్ లో మన మందమరి పిఎస్ లిమిట్స్ లో కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మనం లింకప్ చేస్తూ పక్కన మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. వెనకాల మా మెయిన్ రెస్ట్ రూమ్ ఉంటుంది. ఈ పక్కన కనబడేది మా రైటర్స్ రూమ్. ఇలా రైటర్స్ ఉంటారు, ఈ రైటర్స్ రూమ్ ఉంటుంది. ఈ పక్కన కనబడేది నా SHO రూపది నా రూమ్ ఉంటుంది. ముందట మీకు రాగానే పక్కన అక్కడ కింద ఉన్నది మా రిసెప్షన్ రూమ్. మిమ్మల్ని రాగానే ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టుకుని ఈ సమస్యను విని ఈ యొక్క సమస్యను వాళ్ళు చెప్తే రాసే వాళ్ళంటే వాళ్ళతో రాపిస్తాం, రాయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు చెప్తే ఫిర్యాదు రాసుకొని ఆ ఫిర్యాదు తీసుకొచ్చేసి ఇక్కడ డ్యూటీ ఆఫీసర్కి అప్పచెప్తారు. డ్యూటీ ఆఫీసర్ గారు దాన్ని చూసి సంబంధిత రికార్డులో ఎంటర్ చేసి నా దగ్గర తీసుకొస్తారు. నా దగ్గర తీసుకొస్తే మాట్లాడిన తర్వాత రిలీజ్ చేస్తే వాళ్ళు మనం మాట్లాడతారు. మన పోలీస్ మాట్లాడతారు. తర్వాత మేమేం చేస్తా ఉంటామో అది చూస్తా ఉన్నాం. తర్వాత అవి కాకుండా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన గ్రామాలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, తర్వాత మార్కెట్ అంగడి అంటారు కదా అవి ఉంటాయి, తర్వాత ఫెస్టివల్స్ తర్వాత అన్నీ ఉంటాయి. వాటి గురించి మెయింటైన్ చేయడానికి రికార్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దొంగలు ఉంటారు. ఎక్కడ అవన్నీ కనబడుతున్నాయా? ఒక షీట్ పైకి తీసుకురండి, పైకి షీట్ చేయండి. హిస్టరీ షీట్స్ అంటారు. మన పోలీస్ స్టేషన్ లో ఒకటి మాత్రమే ఉన్నది. ఇది ఎందుకు అంటే నక్సలిజం అనేది బాగా పీక్ సైడ్ ఉన్నప్పుడు ఇది అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అప్పుడు మనం వాడినాం. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి అందరం చాలా స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి అవసరం లేదని చెప్పేసి ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దీన్ని AK-47 అంటారు. దీని యొక్క దీన్ని మ్యాగజైన్ అంటారు. ఇది మ్యాగజైన్, కరువు టైప్ మ్యాగజైన్ అంటారు. ఈ మ్యాగజైన్ లో 30 రౌండ్స్ ఉంటాయి. సినిమాలో చూసినట్టు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే అట్లా వెళ్తా ఉంటాయి కదా, 9 పిస్టల్ అంటారు. ఓకేనా?
ఐఎన్ఎం ఫిషర్ అంటారు. ఇది ఏఎస్ఏ స్థాయి నుంచి పై వాళ్ళకి ఇస్తారు. తర్వాత వాళ్ళకున్న థియేటర్ బట్టి కూడా ఇవి ఇస్తూ ఉంటారు. మన సీట్లు మనం విధంగా మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓపెన్ చేయగానే ఇక్కడ సినిమా చూస్తారు కదా, ఈ విధంగా ఈ ఫోటో ఇట్లా ఫోటో అనేది ఫోన్లో తీసేవాళ్ళు. ఫోటో కూడా ప్రింటర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి రికార్డుని తీసేవాళ్ళు. కింద పేరు రాస్తాం కాబట్టి మనం ఫోటో పథకాలను పెట్టలేదు. ఓకేనా. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ రాగానే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి అన్నారు. స్థానిక విశ్రాంతి భవన్లో లక్షటిపేట పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో భూ కబ్జా, అక్రమ మట్టి దందాలకు అధికారులను ప్రజలను బెదిరింపులకు గురిచేయగా ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు, అలాగే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని, ప్రజా సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆ పరిస్థితి ఏమవుతుందని ఏదో ముందు జాగ్రత్త కొద్దీ 2 అడుగులు ముంగడికి ఎత్తాలి కానీ ఆయన అడువై మీ ప్రతి ఊర్లో గ్రామ సమస్యల వల్ల ఇంతమంది సామాన్యులు ఉన్నారు, వాళ్ళందరూ మిమ్మల్ని రోడ్డుకు వీరుస్తారు. డబ్బు పెట్టుకుంటా ఇక్కడ తిరుగుకుంటా నేను ప్రేమ్ సాగర్ రావు గారు చీరలు ఇస్తే నేను చీరలు ఇస్తా అనుకుంటా లేనిపోని అన్నీ చేస్తూ అనుకరించుకుంటా ఆయన అడుగుజాలు ఎన్నున్నాడు. నీ మనుషులు మొన్న ప్రేమ్ సాగర్ రావు మీద ముసుగులు కట్టుకొని దొంగలాగా పోస్టర్లు వేస్తే పట్టుబడి వీపంతా వాళ్ళు కొట్టుకున్నారు. మరి అది నువ్వు డైరెక్ట్ చేయించను తప్పు చేస్తే దొంగలాగా ఎందుకు చేస్తున్నావు? నువ్వు దొంగతనాలు దొంగ పనులు చేయించుకుంటూ మందిని పరేషాన్ చేస్తున్నాడు. కాబట్టి రఘునాథరావు గారికి కూడా దివాకర్ రావు గారికి అతని పుత్రుడు ఏదైతే గంజాయి మాఫియా నడిపినటువంటి పుత్రుడు విజితరావుకి ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు ఇక్కడ మున్సిపాలిటీ లేదు, మున్సిపాలిటీ చేసినావు. ఈ మున్సిపాలిటీ చేసి మురికి మనుషులను ఇక్కడ పెట్టి ఇలా మున్సిపాలిటీ అంతా లూటీ చేపించినావు. ఇలా మున్సిపాలిటీలో ఉదాహరణకు ఇంతకుముందు త్రిమూర్తి గారు చెప్పినట్టుగా ఏదైతే ఇలా బువ్వకు లేని వాళ్ళందరూ ఏదైతే ముత్తుసత్తా ఏ విధంగా ఉండేనో ఇక్కడ లేని చెట్లెక్కే నాయకుడు కూడా కోట్లు సంపాదించాడు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడిది? దానికి పాపం అందులో భాగం మా పార్టీలో పనిచేశారు వీళ్ళిద్దరు నాయకులు. మేము కూడా బాధ్యులమే దానికి. ఎందుకంటే అప్పుడు వీళ్ళు చేస్తున్నా కూడా మేము సైలెంట్గా ఉండిపోయాం. అప్పుడు ఎందుకు కారణం అంటే సరే అప్పుడు చేస్తున్నాం, మందలించుకుంటూ వచ్చినాం, సైలెంట్గా ఏ రోజు లేము, వార్నింగ్లు ఇచ్చాం, చెప్పాం, అయినా కూడా వాళ్ళ బుద్ధి మార్చుకోలేదు. ఆ రోజే వీళ్ళందరూ జైళ్ళల్లో ఉండాల్సిన వాళ్ళు సరే భగవంతుడు ఇన్ని రోజులు పాపం పండాలి కదా, అది శిశుపాలను కూడా 100 తప్పులైనాక దండించినట్టుగా ఈరోజు వీళ్ళందరూ చేస్తున్నటువంటి నేరాలు ఒక్కొక్కటి చరిత్ర ఈరోజు పాపాల పుట్టయ్య వాళ్ళను జైల్లో పెట్టిస్తున్నది. ఇలా ఈ నల్మస్కాంతయ్య అసమర్థుడైనటువంటి వారిని చైర్మన్ చేయడం వల్ల ఇలా లక్షడిపేట నాశనం అయిపోయింది. అతడు చేత కాదు, పనిచేయడు. అతని దృష్టి అంతా సంపాదన, రైస్ మిల్ల బియ్యం గులగొట్టాలి, చిట్టీలు నడుపుకోవాలి, కోట్లు సంపాదించాలి. ఆయన ధ్యాస అది అడ్డం పెట్టుకుని. ఇక ఈ శ్రీనివాస్ గౌడ్ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా 6 ఎకరాలు 7 ఎకరాలు గుట్ట అంతా నాశనం పట్టించి వెంకటేశ్వర స్వామి పేరు మీద అతను ట్రస్ట్ ఏదో దేవునికి ఉద్ధరించినట్టు వాని అయ్యా వాళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు వెంకట వాని అయ్య పేరు పెట్టి ఓ ట్రస్ట్ అని పెట్టి దాని ద్వారా పైసలు పెట్టినట్టు జమ చేసినట్టు ఓ ట్రస్ట్ పెట్టి ఆ గుట్ట అంతా నాశనం చేసి అటువైపు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మధురానగర్లో ఎస్ఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లైన్లో కార్పొరేటర్ సామల హేమ అధికారులు మరియు నాయకులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులను దాదాపు 30 లక్షల వ్యయంతో చేపట్టినట్లు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఈ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిందన్నారు. బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్, బీఆర్ఎస్ నాయకులు జాకీర్, శైలేందర్, ఆనంద్, అక్రమ్, ఫజిల్, కలీం, మహిళా నాయకులు లక్ష్మి, సరోజిని, లలిత, ఝాన్సీ, బస్తీవాసులు పాల్గొన్నారు. ఎస్డిఎఫ్ ఫండ్ కూడా ఎలక్షన్స్కి ముందు మా మున్సిపల్ శాఖ మంత్రి ఎమ్మెల్యే గారు ఎన్నో ఫండ్స్ శాంక్షన్ అయితే అవన్నిటి కూడా నిధులు కేటాయించిండ్రు. కానీ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేసి దానికి ఒక కొత్త పేరు ఎస్డిఎఫ్ ఫండ్ అని చెప్పి పెట్టి మా ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రోటోకాల్ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రులు కానివ్వండి, కార్పొరేటర్ తోని చేయాలి. కానీ అవన్నిటిని కూడా వాళ్ళు ఫాలో కాకుండా అధికారులను బెదిరించి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించాలి, అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎక్కడైతే ప్రోటోకాల్ ఉందో దాన్ని ఫాలో అయ్యి వర్క్ చేయాలి.
అండ్ నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. 11 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు దాకా కూడా నిధులు కేటాయించకపోవడం, కొత్త వర్క్స్ శాంక్షన్ కానివ్వకుండా, కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకుండా, కేవలం వాళ్ళకు వచ్చే లబ్ధి కారణాలు ఏవైతే లబ్ధి పొందే విషయాలు ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీదనే దృష్టి సాధిస్తున్నారు. 6 గ్యారంటీలు అని చెప్పి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిగా అమలు చేయకుండా, ప్రజల అభివృద్ధి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిగా దానికి నిధులు కేటాయించకుండా కేవలం మూసి, హైడ్రా, 4th సిటీ వీటి మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అవన్నీ సెకండరీ, మీ ఎజెండాలో లేనివి ప్రాజెక్ట్స్ అని, మీ ఎజెండాలో ఏదైతే ప్రయారిటీగా ఉన్న స్కీమ్స్ కానివ్వండి, అభివృద్ధి, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఇంకా తీర్చిదిద్దుతా అని చెప్పిన వాళ్ళు ఇప్పటిదాకా కూడా నిధులు కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. దయచేసి ఇప్పటికైనా కూడా సమయం ఉంది, ఇంకా కూడా చాలా రోడ్లు అట్లనే పెండింగ్ ఉన్నాయి. నిధులు, ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి కూడా మీరే ఉన్నారు, ఇప్పుడు దాకా కూడా దాని మీద ఒక రివ్యూ చేయలేదు. హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలందరూ కూడా ఎన్నో సమస్యల మీద బాధపడుతున్నారు. వాటి మీద ఒక రివ్యూ పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు మమ్మల్ని కూడా చేయాలి. ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఎన్నుకున్న వాళ్ళం మేము, కానీ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ప్రభుత్వము కేవలం వాళ్ళ పార్టీ నాయకులను ముందు పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా వర్క్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు సార్ అందరికీ నమస్తే. చేపిస్తాను చెప్పింది, జర వర్క్ లేట్ అయినందుకు మేము కూడా ఆమె వెంబడి బాధపడ్డాము, ఆమె కూడా మా గురించి బాధపడి ఈ రోజున మాకు వర్క్ స్టార్ట్ చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చేసి మాకు తెలియకుండా వచ్చేసి పక్కకున్న టెంకాయలు తీసుకొచ్చేసి ఇనాగ్రేషన్ చేస్తాం, మేము బరాబర్ చేస్తాము, ఎందుకు చేయొద్దు, మీరు చేసుకోరు మేము చేసుకుంటామని జబర్దస్తిగా చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లా కూడా చేయొద్దు. ಅವರು ఏదైనా ఉంటే ప్రోటోకాల్ పాటించి ఎక్కడ ఏం చేయాలి అది చేయాలని విజ్ఞప్తి కోరుతున్నాం అంతే. ఏదైనా ప్రాబ్లం బస్సులు ఉంటే మేడంకి ఫోన్ చేస్తే చేపిస్తారు మేడం. ఏ ప్రాబ్లం ఉంటే మన బయట వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను ఇనాగ్రేషన్ చేసినాం మేము చేసినామంటే ఒప్పుకుంటా, బస్సు వాళ్ళు ఉన్నాం మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము ఎన్నిసార్లు మేడంకి ఫోన్ చేసి మేడం వచ్చి ఇవేం చేసినప్పుడే వీళ్ళు వచ్చి నేను చేసినట్టే ఎట్లా ఒప్పుకుంటారు సార్? వాళ్ళు వచ్చి వెంకర్ కొట్టేసి నేను ఇలా చేసినా మేము చేస్తాం అంటే అది తప్పు. అది जितना चाहिए जो कामा करना है वो कामा करो, करने के कामा पब्लिक ग्राउंड पे फिरे तो पब्लिक को क्या प्रॉब्लम है वो मालूम होता। हो गए सो कामों को आके जो सो फाइटिंग लड़ रहे तुम लोग, नारियल मारना बड़ी बात नहीं है, लीडर नहीं बनते ऐसा। 4000 रुपये पेंशन देते वो रहे आदमियों को, कितनों को पेंशन नहीं आ रही वो देखो, पहले आके ग्राउंड से काम कर लेते। 10 साल बैठ के अब आके डायरेक्ट ये करते बोले तो ऐसा नहीं होता। ग्राउंड में हम लोग 15 साल से काम कर लेते, 10 साल हुकूमत करे सोए, वो हिसाब से हमारा काम ऑलरेडी पहले सैंक्शन हुआ। सो काम को आके जो तुम ना गड़बड़ कर रहे, दिलाओ तुम लोग देखेंगे बस्ती में 200 आदमी को दिलाओ 4000 रुपये पेंशन देखेंगे कितने है, फाइला मैं भी जाता हूँ तुम लोगों के पास। अब आके जो है सो जो गारंटी दी है वो नहीं कर रहे, नहीं करने के काम आके मारना बोल। तो अब हम लोग आज थोड़ा लेट हो गए थे, जरा टाइम पे आते तो बता देते क्या था। పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లావేసు వంతెన పనులు వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కొల్లు సాంబశివరావు అన్నారు. కొమరాడ మండలం పూర్ణపాడు లావేసు వంతెన పరిసర ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం నాయకులు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పనులు మధ్యంతరంగా నిలిచిపోవడంతో వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1996లో నాగవాలి ఒప్పొంగడంతో ఈ పరిసర ప్రాంతంలో 32 మంది చనిపోయారని ఆయన గుర్తు చేశారు. వరద వచ్చే సమయంలో పూర్ణపాడు లావేసు ప్రాంతాల ప్రజలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని అన్నారు. గతంలో సిపిఎం పార్టీ కృషి మేరకు ఈ వంతెన 2006లో పనులు ప్రారంభించారని, అయితే రానున్న ప్రభుత్వాలు ఈ పనులు పూర్తి చేయలేదని ఆయన తెలిపారు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఈ వంతెనను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పనులు ప్రారంభించినా పనులు పూర్తి చేయలేదని ఆయన తెలిపారు. నూతన కూటమి ప్రభుత్వం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఈ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి ప్రారంభం కాలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే పూర్ణపాడు లావేసు వంతెన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 30 పంచాయతీలు 9 పంచాయతీలకు అనుకూలమైన ఈ పూర్ణపాడు లాభేసి వంతెనండి. ఇది సుమారు 2006లో ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పాలకులకి చిత్తశుద్ధి లేదు, అధికారులకి పర్యవేక్షణ లేదు. ఇలాంటి సందర్భంలో ఈ వంతెనని కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఉండడం వల్ల గత 1996లో 32 మంది గిరిజనులు చనిపోయారు. అలాంటి సందర్భంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కడతామన్నారు. 2006లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే కోలక లక్ష్మీమూర్తి గారు అసెంబ్లీలో పోరాటం చేయడం వల్ల 3,50,00,000తో 2006లో ప్రారంభించిన వంతెన నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. 3 పిల్లలు కట్టడానికి ఈరోజు పాలకులందరూ కూడా మేనమేతలైతే పరిస్థితి ఉంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం గారు, మాజీ గిరిజన శాఖ మంత్రులు పాముల పశుశివన్ మేడం గారు 2022 కల్లా ఈ వంతెన పూర్తి చేస్తాం, అటు ఇటు నడరాలని చెప్పారు.
చెప్పడమే తప్ప పనులు పూర్తిగా అవన పరిస్థితి ఉంది. పోనీ ఇలాంటి సందర్భంలో కాంట్రాక్ట్ కూడా వచ్చారు, ఒక నెల రోజులు పని చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఆ నెల రోజులు కూడా ఇంకా ₹1 ఇవ్వాలని చెప్పి ఆయన వెళ్ళిపోండ్రు. ఏదంటే సామగ్రి కూడా ఎక్కడ ఒగ్గే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తోయిక జగదీశ్వర్ ఎమ్మెల్యే మేడం గారు అనేకసార్లు చెప్పడం వల్ల ఏదో ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పందించారు. ఈ వంతుని పూర్తి చేస్తాం, గిరిజనులకు భరోసా కల్పించమని చెప్పారు. నేటికి 80 రోజులు అవుతుంది. అధికారులు రాలేదు, పాలకులు రాలేదు, ఎవరు రాలేదు. వర్షం కూడా తగ్గుముక్కు పట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ఏమంటారంటే నీరుంది కదా పనులు ప్రారంభిస్తాం, నీటితో సంబంధం లేదు. ఎందుకంటే నిధులు విడుదల చేస్తే పూర్ణపడి వైపు పని చేయొచ్చు, లాభేసి వైపు వచ్చి పని చేయొచ్చు. ఈ 2 నెలల్లో ఇటువైపు పనిచేసి వర్షం తగ్గిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ నెలలోన నాగవల్ నదిలో 3 పిల్లలు కడితే మొత్తం పని పూర్తి అయిపోతుంది. అసలు పనులు చేయడానికి లేని పరిస్థితులు ఈరోజు అధికారులు ఉన్నారు. మేము కాంట్రాక్ట్ని అడిగితే నాకు ₹1 రావాలన్నారు. ఆ రోడ్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు అడిగితే ఇంకా టెండర్ వేస్తామంటారు. ఇలాగా ఎవరికి వాళ్ళే మాట్లాడుతున్నారు. పాలకులు ఒక మాట, అధికారులు ఒక మాట, కాంట్రాక్టర్ ఒక మాట ఆడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ వంతెన పూర్తి స్థాయిలో నిర్మించే విధంగా కాంట్రాక్ట్ని రప్పించాలి, పెండింగ్ పనులు ప్రారంభించాలి. ఆ విధంగా ఈ వంతెన పూర్తి చేసి ఈ 9 పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. ఇప్పటికీ అనేక సార్లు నిరాహార దీక్షలు, ధర్నాలు, అనేక విధాలుగా నిరసన కార్యక్రమం చేసినప్పటికి కూడా ఏమాత్రం కూడా వంతెన పనులు పూర్తి అవని పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరొక పోరాటం జరగకముందే ఈ పనులు ప్రారంభించి 9 పంచాయతీల ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి కోరుతున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ప్రజలతో కలిసి మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేతి వృత్తుల నైపుణ్య అభివృద్ధి కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. చేతి వృత్తుల ద్వారా చేసే పనులు చాలా అద్భుతంగా ఉన్నాయని కితాబు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొద్దుర్తి చౌరస్తా వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం. ఆదిలాబాద్లో జరిగే రైతు ధర్నాకు కేటీఆర్తో బయలుదేరిన కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నాయకులు. సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నందు నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మరియు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ భేటీ. విచారణ కొరకు పిలిపించిన కమిషనర్ సివి ఆనంద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.